హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామందికి ఐస్ క్రీమ్స్ కంటే కూడా కుల్ఫీలు అంటే చాలా ఇష్టం. కానీ ఈ కుల్ఫీలు కొన్ని చోట్ల మాత్రమే టేస్టీగా ఉంటాయి, మరికొన్ని చోట్ల అసలు కనీసం కొన్నందుకు కూడా తినలేం. ఈ తిప్పలేమి లేకుండా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకునే విధంగా మన మనవంట ప్రయత్నం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, కుల్ఫీకి ఏ ఏ పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. పాలు 1/2 లీటర్, అలాగే కుంకుమ పువ్వు, యాలకుల పొడి, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, పంచదార, బాదాం జీడిపప్పు తురుము, కండెన్స్డ్ మిల్క్. ఇది దొరికిపోతుంది షాప్లో, మనకు కండెన్స్డ్ మిల్క్ అంటే దొరికిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యే లోపు కొన్ని పాలలో కార్న్ఫ్లోర్ను ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు ఒక పొంగు రాగానే షుగర్ వేసుకోవాలి. షుగర్ మరీ ఎక్కువగా వేసుకునే పని లేదండోయ్, ఎందుకంటే మనం కండెన్స్డ్ మిల్క్ కూడా వాడుతున్నాం కాబట్టి షుగర్ కొంచెం వేసుకుంటేనే టేస్ట్కి సరిపోతుంది. షుగర్ కూడా కరిగాక పాలలో మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా పాలు ఎలా చిక్కగా అయిపోతున్నాయో. పాలు చిక్కగా అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు ఎందుకంటే కలర్స్ వాడకుండా కుంకుమ పువ్వు వాడితే ఆరోగ్యానికి కూడా మంచిది. బాదాం జీడిపప్పు పొడి కూడా వేసుకొని కలుపుకుంటూ కొద్దిసేపు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక ఇందులో మనం స్వీట్కు సరిపడా కండెన్స్డ్ మిల్క్ కూడా కలుపుకోవాలి. ఇక్కడ మనం 2 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వాడాం. మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు మిగిలిన జీడిపప్పు, బాదాం క్రష్ను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. మిశ్రమం మొత్తం చల్లగా అయ్యాక ఐస్ క్రీమ్ మేకర్, అంటే మన కుల్ఫీకి సంబంధించిన తయారు చేసే విధంగా ఉండే ఐస్ క్రీమ్ మేకర్ మనకు షాపుల్లో దొరికిపోతుంది. ముందుగా అది కొనుక్కొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో చల్లగా అయ్యాక ఆ ఐస్ క్రీమ్ మేకర్లో వేసుకొని క్యాప్ పెట్టి ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోతుంది. చూసారు కదా 8 గంటల తర్వాత కుల్ఫీ ఎలా తయారైపోయిందో. ఇంకెందుకు, మీరు ఇంట్లో కూడా కుల్ఫీ తయారు చేసి మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పేసేయండి మరి.
రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.